హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. ఈరోజు మీకు నేను ఐపాక్ నేమింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ దాని నేమింగ్ ఇవ్వడం అనేది చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్. కానీ చాలా సింపుల్ స్టూడెంట్స్. మీకు ఒక ట్రికీ వైజ్గా ఈ ఐపాక్ నేమింగ్ అనేది చెప్తాను స్టూడెంట్స్. ఇప్పటి నుంచి మీరు చాలా ఈజీగా నీట్గా జేఈఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఐపాక్ నేమింగ్ వైజ్గా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా అటెండ్ చేస్తారు స్టూడెంట్స్. ఇట్స్ మై ప్రామిస్. అయితే మనం ఈ ట్రిక్ ఫాలో అయ్యే ముందు మనము చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 11 రూల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఈ 11 రూల్స్ని చాలామంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు స్టూడెంట్స్. మీరు కూడా గుర్తుపెట్టుకునే అవసరం లేదు స్టూడెంట్స్. నేను చూపించే విధంగా చూడండి, దాని వైజ్గా మీరు అప్లై చేయండి స్టూడెంట్స్. మీకు ఈజీగా ఒక కాంపౌండ్ నేమింగ్ ఇవ్వగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, లెట్ గో ఫర్ టాపిక్. ఫస్ట్ మనము వర్డ్ రూట్. ఏం స్టూడెంట్స్? వర్డ్ రూట్. ఈ వర్డ్ రూట్కి అటు సైడ్ అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఏం స్టూడెంట్స్? రైట్ సైడ్ 1 ప్రైమరీ. ఏం స్టూడెంట్స్? ప్రైమరీ సఫెక్స్ అండ్ సెకండరీ సఫెక్స్. అండ్ ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ 5 ఏంటి తెలుసుకోండి, మీరు ఒక కాంపౌండ్కి ఈజీగా నేమింగ్ ఇవ్వగలుగుతారు స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్? జస్ట్ ఈ 5 అది ఏంటో ఎలాగో మీకు చెప్తాను స్టూడెంట్స్. వర్డ్ రూట్. వర్డ్ రూట్ అంటే ఏంటి స్టూడెంట్స్? మిత్, ప్రోప్, బ్యూట్. మీకు తెలుసా స్టూడెంట్స్? వర్డ్ రూట్ చూడండి స్టూడెంట్స్. C1 ఒక కార్బన్ ఉంటే మిత్, 2 కార్బన్స్ ఉంటే ఇత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 ఉంటే 7 ఉంటే అలాగా ఒక్కొక్క కార్బన్ ఒక్కొక్క నేమింగ్ ఉంటుంది స్టూడెంట్స్. 1 ఉంటే మిత్, 2 ఉంటే ఇత్, 3 ఉంటే ప్రోప్. దాన్నే వర్డ్ రూట్ అంటాం స్టూడెంట్స్. ఏంటి? C1, C2, C3, C4. ఓకే స్టూడెంట్స్, వర్డ్ రూట్. దాని తర్వాత ఇది మన మెయిన్. ఫస్ట్ మనం ఏదైనా కాంపౌండ్కి ఇది చూసుకోవాలి. దాని తర్వాత అది ఓపెనా క్లోజ్డా. క్లోజ్డ్ అయితే మనం ఏం చేయాలి స్టూడెంట్స్? క్లోజ్డ్ అయితే స్టూడెంట్స్ సైక్లో, దాన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సైక్లోత్. ఓకే, అది క్లోజ్ అయితే సైక్లో. ఏదైనా చైన్ ఓపెన్ ఉంటుంది, ఇంకా క్లోజ్డ్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, క్లోజ్డ్ ఉంటే సైక్లో అంటాం. అండ్ వాట్ అబౌట్ సెకండరీ ప్రిఫిక్స్? సెకండరీ ప్రిఫిక్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్, సెకండరీ ప్రిఫిక్స్ వచ్చినప్పటికి మనకి హాలోజన్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ ఆల్కైల్ ఉంటుంది, అలాక్సిస్ ఉంటాయి స్టూడెంట్స్, OR. ఓకే స్టూడెంట్స్, అండ్ వాట్ అబౌట్ ద ప్రైమరీ సఫిక్స్ అండ్ వాట్ అబౌట్ సెకండరీ సఫిక్స్? ప్రైమరీ సఫిక్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ సింపుల్, అది సింగిల్ బౌండ్ అయితే ఏన్, అది డబల్ బౌండ్ అయితే స్టూడెంట్స్ ఈన్, అదే ట్రిపుల్ బౌండ్ అయితే ఐన్. ఏం స్టూడెంట్స్? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఏం స్టూడెంట్స్? సింగిల్ బౌండ్ అయితే ఏన్, డబుల్ బౌండ్ అయితే ఈన్, ట్రిపుల్ బౌండ్ అయితే స్టూడెంట్స్ ఐన్. దాన్ని మనం ప్రైమరీ సఫిక్స్ అంటాం స్టూడెంట్స్. అండ్ వాట్ అబౌట్ ద సెకండరీ సఫిక్స్? సెకండరీ సఫిక్స్ మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్? ఫంక్షనల్ గ్రూప్స్. ఏం స్టూడెంట్స్? ఫంక్షనల్ గ్రూప్స్. ఈ ఫంక్షన్ గ్రూప్స్ ఏంటి స్టూడెంట్స్? హైడ్రోకార్బన్స్ అయితే ఈ. ఓకే స్టూడెంట్స్, ఆల్కహాల్స్ అయితే OL, ఆల్డిహైడ్స్ అయితే ఆల్, కీటోన్స్ అయితే ఓయిన్, కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఓయిక్ యాసిడ్. దట్స్ ఇట్. ఈ 5 మన చేతిలో ఉంటే స్టూడెంట్స్ ఏదైనా కాంపౌండ్కి ఫట్ మనం మీ నేమింగ్ ఇవ్వగలుగుతారు స్టూడెంట్స్. ఏంటి? వర్డ్ రూట్. అది క్లోజ్డ్ ఉంటే మీరు సైక్లో పెట్టాలి. అది హాలోజన్స్ అయితే ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. ఆల్కైల్స్ అయితే అండ్ ఆల్కలాక్సీ అయితే మీరు సెకండ్ ప్రిఫిక్స్ వేసుకోవాలి స్టూడెంట్స్. అది ఈనా, ఏనా, ఈనా, అయినా అని ప్రైమరీ సఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్లో స్టూడెంట్స్ సఫిక్స్ స్టూడెంట్స్ అది ఫంక్షన్ గ్రూప్స్ ఏంటవి? హైడ్రోకార్బన్సా, ఆల్కహాల్సా, ఆల్కహాల్స్ అయితే OL అంటాం, ఆల్డిహైడ్స్ అయితే AL అంటాం, కీటోన్ అంటే ON, కార్బాక్స్ అయితే ఓయిక్ యాసిడ్ స్టూడెంట్స్. ఈ 5 మనం ఏదైనా సింపుల్గా కాంపౌండ్కి అప్లై చేస్తే మనకు నేమింగ్ అనేది ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. అయితే మనకి ఈ ప్రైమరీ ఏం స్టూడెంట్స్? ఈ ప్రైమరీ సఫిక్స్కి అండ్ సెకండరీ సఫిక్స్కి అండ్ ఈ సెకండరీ ప్రిఫిక్స్కి మనకి నెంబరింగ్ ఉంటుంది స్టూడెంట్స్ అండ్ న్యూమరికల్ ప్రిఫిక్స్ ఉంటాయి. చూడండి స్టూడెంట్స్, నెంబర్ అండ్ న్యూమరికల్
నెంబర్ న్యూమరికల్. దీని అర్థం ఏంటంటే నెంబర్ అంటే అది ఫస్ట్ పొజిషన్లో ఉందా, సెకండ్ పొజిషన్లో ఉందా, థర్డ్ పొజిషన్లో ఉందా అంటే ఏంటవి ఆల్కహాల్స్, ఆల్కైన్స్ కానీ లేకపోతే ఏని, ఈన్, ఐన్ కానీ ఏ పొజిషన్లో ఉన్నది అనేది నెంబర్ చెప్తారు స్టూడెంట్స్. ప్రిఫిక్స్లు అంటే అవి రెండు ఉన్నాయనుకోండి స్టూడెంట్స్, ఫస్ట్ పొజిషన్లో 2 ఆల్కహాల్స్ ఉన్నాయనుకోండి స్టూడెంట్స్ ఫస్ట్ పొజిషన్లోని అది డై అంటాం. అదే ఫస్ట్ పొజిషన్లోని మనకి 3 ఉన్నాయనుకోండి స్టూడెంట్స్ ట్రై అంటాం. అదే ఫస్ట్ పొజిషన్లోని మనకి 4 ఉంటే టెట్రా అంటాం. ఈ 1, 2, 3 అనేది 2, 3 ఉన్నట్టు కాదు స్టూడెంట్స్, సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయి. పొజిషన్ చెప్తారు స్టూడెంట్స్ ఇవి. అవి 2, 3 ఉంటే మాత్రానికి డై, ట్రై, టెట్రా అంటాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్. అండ్ ఇంకా మనకి ఈ 5 కాకుండా ఒక కాంపౌండ్కి నేమింగ్ ఇవ్వాలంటే స్టూడెంట్స్ మనకి ఈ 5 కాకుండా మనకి PNA స్టూడెంట్స్. P అంటే పేరెంటల్ చైన్. ఏదైతే లాంగెస్ట్ చైన్ ఉందో స్టూడెంట్స్ దాన్ని మనం పేరెంటల్ చైన్ అంటాం. అంటే మనకి ఒక చైన్కి 2-3 చైన్ సబ్స్టిట్యూషన్ చైన్స్ ఉంటాయి స్టూడెంట్స్. దాంట్లో ఏదైతే పెద్ద చైన్ ఉందో దాన్ని మనం పేరెంటల్ చైన్గా తీసుకోవాలి. పేరెంటల్ చైన్ అంటే ఏంటి స్టూడెంట్స్, లాంగెస్ట్ చైన్ని మనం పేరెంటల్ చైన్గా తీసుకోవాలి స్టూడెంట్స్. అండ్ నెంబరింగ్ ఇవ్వాలి. మనము ఫంక్షన్ గ్రూప్స్ కానీ, ఎయిన్స్ కానీ, ఈన్స్, ఐన్స్ కానీ లేకపోతే ఏంటి సబ్స్టిట్యూయెంట్స్ కానీ వీటికి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి స్టూడెంట్స్. ఏం స్టూడెంట్స్ మనకి పేరెంటల్ చైన్ అనేది చూడండి స్టూడెంట్స్, CH3, CH2, CH3 స్టూడెంట్స్. ఇప్పుడు 1, 2, 3 ఇలా నెంబరింగ్ ఇస్తాము. అయితే ఈ నెంబరింగ్ ఇచ్చినప్పుడు మనం సపోజ్ ఇక్కడ OH ఉంది అనుకోండి స్టూడెంట్స్, అప్పుడు నెంబరింగ్ ఇది తప్పు అవుతుంది స్టూడెంట్స్. ఎలా ఉండాలంటే 1, 2, 3. ఎందుకంటే స్టూడెంట్స్ లోయెస్ట్ నెంబర్ 1 వస్తే ఆల్కహాల్కి కరెక్టా, 3 నెంబర్ వస్తే కరెక్టా అంటే మనకి 1 రావాలి. ఎందుకంటే ఆల్కహాల్ అంటే ఫంక్షన్ గ్రూప్స్ ఉండొచ్చు, లేకపోతే సబ్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎయిన్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. మనకి ఏం రావాలి స్టూడెంట్స్, లోయెస్ట్ నెంబర్ మనకి అక్కడ దగ్గర ఉండాలి. అంటే ఈ ఆర్డర్ కాదు. ఓకే స్టూడెంట్స్, 1, 2, 3 అని నెంబరింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్. అండ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మనం నేమింగ్ రాసేటప్పుడు, కాంపౌండ్ నేమింగ్ రాసేటప్పుడు స్టూడెంట్స్ మనము ఎప్పుడైనా సరే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. ఇలా మనము PNA ఈ రూల్ అండ్ ఈ 5 రూల్స్ మనం యూజ్ చేసుకుని ఒక కాంపౌండ్కి నేమింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు మాకు వాటి నేమ్స్ అనేవి డిస్ప్లే చేయండి స్టూడెంట్స్. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ నేను ట్రై చేసి చూపిస్తాను స్టూడెంట్స్. ఆ క్వశ్చన్స్ బట్టి మీరు ఈ కాంపౌండ్కి నేమింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు మనం దాకా చూసిన రూల్స్ని సింపుల్గా ఈజీగా ఒక కాంపౌండ్ నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం స్టూడెంట్స్. CH3, CH2, CH3 స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్, 1, 2, 3 3 కార్బన్స్ ఉన్నాయి. అంటే 3 ఉంటే స్టూడెంట్స్ ప్రోప్. ఏంటి స్టూడెంట్స్ 3 కార్బన్స్ కాబట్టి ఫస్ట్ మనం వేయాలి ప్రోప్ రాయాలి స్టూడెంట్స్. ఓకే. ఇక్కడ మనకి సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఉన్నాయి స్టూడెంట్స్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్. ఓకే స్టూడెంట్స్, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్. సో ది నేమ్ ఈస్ ప్రోపేన్. అర్థమైంది స్టూడెంట్స్. ఈ కాంపౌండ్ పేరు ఏంటి, ప్రోపేన్. అదే ఇంకో కార్బన్ ఉంది అనుకోండి స్టూడెంట్స్, అప్పుడు ఏం చేస్తారు స్టూడెంట్స్, 1 మోర్ కార్బన్ ఉంది స్టూడెంట్స్, CH. ఇప్పుడు ఇక్కడ మనకి 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. 4 కార్బన్స్ ఉంటాయి స్టూడెంట్స్. చూడండి బ్యూట్ అంటే ప్రోప్ ప్లేస్ మనం ఏమొస్తాం స్టూడెంట్స్, ప్రోప్ రాదు, ఇప్పుడు ఏమొస్తుంది బ్యూట్. ఏం స్టూడెంట్స్ బ్యూట్. 1 అన్ని సింగిల్ బాండ్సే, బ్యూట్ కాబట్టి ఏన్, బ్యూట్ ఏన్. అర్థమైందా స్టూడెంట్స్. మనం ఇంకో కాంపౌండ్ ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఈ కాంపౌండ్కి సింపుల్గా మనం ఫస్ట్ పొజిషన్లో క్లోరిన్ పెడుతున్నాం, అప్పుడు ఇది 3 కాస్త 2 అవుతుంది స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ ఈ కాంపౌండ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ కాంపౌండ్ నేమింగ్ ఇవ్వాలి, ట్రై చేద్దాం స్టూడెంట్స్. అయితే నేమింగ్ ఇచ్చేటప్పుడు నెంబరింగ్ అనేది ఇలాంటి సబ్స్టిట్యూయెంట్స్కి అంటే ఇలాంటి ఫంక్షన్ గ్రూప్స్కి
మనకి ఎప్పుడైనా సరే లో నెంబరింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 2 3 4 ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు 1 2 3 4 స్టూడెంట్స్. ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు క్లోరిన్కి 4 నెంబర్ ఇస్తే బెస్టా 1 నెంబర్ ఇస్తే బెస్టా అంటే క్లోరిన్కి 1 నెంబర్ ఇస్తేనే బెస్ట్. ఎందుకంటే ఇలాంటి సబ్స్టిట్యూయెంట్స్కి ఎప్పుడు కూడా లో నెంబరింగ్ ఉండాలి. అంటే 1 అనేది లో నెంబరింగ్ కాబట్టి స్టూడెంట్స్ మనం 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 4 ఓకే స్టూడెంట్స్ 3 2 1 అనేది మనకు వద్దు స్టూడెంట్స్. మనకేంటి 1 2 3 4 ఈ నెంబరింగ్ అనేది కరెక్ట్ నెంబరింగ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. 4 కార్బన్స్ అనే స్టూడెంట్స్ మనకి బ్యూట్ అంటే బ్యూట్ రాసుకున్నాం స్టూడెంట్స్. ఫస్ట్ రాసుకోవాలి వర్డ్ రూట్ రాసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, అయితే దీనికి ఇది అన్ని సింగిల్ బౌండ్స్ అని చూడండి స్టూడెంట్స్. అంటే ఏన్ ఏంటి బ్యూట్ ఏన్. అండ్ క్లోరిన్ ఏ పొజిషన్లో ఉంది మనకి స్టూడెంట్స్? ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే 1 క్లోరో బ్యూట్ ఏన్. 1 ఫస్ట్ పొజిషన్లో క్లోరిన్ కాబట్టి 1 క్లోరో ఈ 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్ ఏన్. దట్స్ ఇట్ స్టూడెంట్స్, 1 క్లోరో బ్యూట్ ఏన్. ఇప్పుడు ఇంకో క్లోరిన్ యాడ్ చేస్తాం అనుకోండి మనం. సపోజ్ సెకండ్ పొజిషన్లో ఇంకొక క్లోరిన్ యాడ్ చేసాం. ఓకే స్టూడెంట్స్, ఇంకొక క్లోరిన్ యాడ్ చేసాం. ఇప్పుడు దీని పేరు ఏమవుతుంది చూద్దాం స్టూడెంట్స్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ మనము బ్యూట్ ఏంటి స్టూడెంట్స్ 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్. ఓకే స్టూడెంట్స్, అండ్ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ సెకండ్ 1 2 అంటే ఫస్ట్ పొజిషన్లోని సెకండ్ పొజిషన్లో మనకి ఏమన్నా స్టూడెంట్స్ క్లోరిన్ ఉంది స్టూడెంట్స్. ఈ 1 2 అనేది పొజిషన్స్ మాత్రమే. దాని మనం ఏమంటాం స్టూడెంట్స్? నెంబర్స్. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ అంటాం స్టూడెంట్స్. ఇప్పుడు న్యూమరికల్ ప్రిఫిక్స్ ఏంటి స్టూడెంట్స్? 2 ఉంటే డై అంటాం స్టూడెంట్స్. 2 ఉంటే డై. 2 ఉంటే స్టూడెంట్స్ డై అంటే డై. ఏంటి స్టూడెంట్స్? క్లోరో అయితే క్లోరో డై సారీ స్టూడెంట్స్ క్లోరో. ఓకే స్టూడెంట్స్, ఓకే అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఏంటి స్టూడెంట్స్? 1 2 డై క్లోరో బ్యూటేన్. ఇలా సింపుల్గా నేమ్ ఇవ్వచ్చు స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్? ఫస్ట్ వర్డ్ రాశాను. నెక్స్ట్ ఏంటి స్టూడెంట్స్? సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోయాను. సెకండ్ ప్రిఫరెన్స్ అంటే క్లోరిన్స్ ఉన్నాయి, హాలోజన్స్ కాబట్టి క్లోరిన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అవి పొజిషన్స్ ఏంటి స్టూడెంట్స్? ఫస్ట్ సెకండ్ కాబట్టి ఫస్ట్ సెకండ్ 2 ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ డై రాశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ చూసుకున్నాను. ఇవన్నీ సింగిల్ బాండ్సే ఏం కాబట్టి ఏం రాశాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇది ఓపెన్లో ఉంది స్టూడెంట్స్. మనం దీన్ని క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసి చూద్దాం స్టూడెంట్స్. CH2 చూడండి స్టూడెంట్స్, ఇది క్లోజ్లో ఉంది, ఇది ఓపెన్లో ఉంది స్టూడెంట్స్. అది ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. 4 కార్బన్స్ అంటే స్టూడెంట్స్ మనకి వర్డ్ రూట్ వైజ్గా ఏంటి స్టూడెంట్స్? బ్యూట్. ఇది క్లోజ్డ్ కాబట్టి సైక్లో. సో సైక్లో. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. సో సైక్లో బ్యూట్ ఏన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకోటి కాంపౌండ్ చూద్దాం స్టూడెంట్స్. CH3 CH2 అండ్ CH3. ఇదే మన దాకా చూసిన స్టూడెంట్ కాంపౌండ్ ఇది బ్యూటేన్. ఇప్పుడు మనం ఫస్ట్ పొజిషన్లో మనం ఒక ఆల్కహాల్ పెట్టినాం అనుకోండి స్టూడెంట్స్, OH. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్? ఇక్కడ 2 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే ఈ ఫస్ట్ పొజిషన్ మనం ఆల్కహాల్ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 1 2 3 4 అంటే వర్డ్ రూట్ వైజ్గా బ్యూట్. అండ్ నెక్స్ట్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏం స్టూడెంట్స్? సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్. ఓకే బ్యూట్ ఏన్.
ఓకే స్టూడెంట్స్, బట్ ఇక్కడ ఏముందంటే ఫంక్షన్ గ్రూప్ వచ్చింది కాబట్టి స్టూడెంట్స్, మనం ఫంక్షన్ గ్రూప్ వచ్చింది కాబట్టి ఫంక్షన్ గ్రూప్ ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ మనకి OH అంటే ఆల్కహాల్, ఆల్కహాల్ అంటే ఓల్, ఓల్. అయితే ఈ ఆల్కహాల్ ఏ పొజిషన్లో ఉంది? సో 1 2 3 4 అంటే ఫస్ట్ పొజిషన్లో మనకి ఆల్కహాల్ ఉంది స్టూడెంట్స్, అంటే 1. ఓకే స్టూడెంట్స్, మనకి బ్యూటనాల్, ఈ కాంపౌండ్ బ్యూటనాల్. అయితే మనకి ఇంకొక ఆల్కహాల్ యాడ్ చేసుకోండి స్టూడెంట్స్, సెకండ్ పొజిషన్లో మనం ఇంకొక ఆల్కహాల్ యాడ్ చేసుకోండి స్టూడెంట్స్. అప్పుడు మనకేమవుతుంది? అప్పుడు ఈ నేమ్ కాదు స్టూడెంట్స్, మనకేమవుతుంది చూద్దాం. ఒక సేమ్ 1 2 3 4 కార్బన్స్, అంటే వర్డ్ రూట్ ఫస్ట్ రాసుకోండి, బ్యూట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఆల్కహాల్ ఉంది, సెకండ్ పొజిషన్లో ఆల్కహాల్ ఉంది, అండ్ ఇవన్నీ సింగిల్ బాండ్స్ కాబట్టి ఫస్ట్ నెక్స్ట్ యాజ్ పర్ ఏన్, నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కాబట్టి 1 2 1 2 1 2 ఇది పొజిషన్ స్ట్రెంగ్స్. అండ్ OH, OH అంటే ఏంటి మనకి? ఆల్, ఆల్. బట్ ఇవన్నీ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి డై, డై. సో బ్యూటేన్ 1 2 డై ఆల్. ఇలాగ స్టూడెంట్స్ మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. ఏం స్టూడెంట్స్? 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, అండ్ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో మనకి ఏమన్నాయి స్టూడెంట్స్? ఆల్కహాల్స్ ఉన్నాయి కాబట్టి 1 2, 2 ఉన్నాయి కాబట్టి డై, ఆల్కహాల్ కాబట్టి ఓఎల్స్. ఓకే స్టూడెంట్స్, ఇలాగ మనము నేమింగ్ అనేది కాంపౌండ్స్ ఇస్తాం స్టూడెంట్స్. ఐ హోప్ మీకు బాగా అర్థం అనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్.